తొందరగా తీసుకురండి తీసురా అయిపోయి పట్టండి తొందరగా అమ్మ నా దొంగ మావులు జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షద మేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటానా ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం వరప్రసాద్ గారు చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళని ఇలా వదిలేయమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుకు? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సేదనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రభు ఉన్న మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగే ఉన్నాను. ఏ మల్లయ్య, నువ్వు ఇచ్చే ఎంతో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్ లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాయి ఈయనెవరో? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకు రక్కలేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. అన్నయ్య బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారన్నయ్య? ఎది అల్లుడు, ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి బాబు, ఈ విషయం ఎంతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరూ కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? మీ అందరికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యత వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? వచ్చిన పని చూసుకునేళ్ళు. అయింది గారా, ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సున కోపం వచ్చిందని నాకేం తెలుసు. పద
రాముని తోక పివరుండిట్లనియే రాముని తోక పివరుండిట్లనియే ఎక్స్క్యూజ్ మీ ఎస్ నీకు ఇక్కడేం పని యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? ఛీ! దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదట్ట ఏడుస్తా పరిగెడుతుందంటే ప్రమీల. అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్ల పేంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా కూడా 2-3 సార్లు అంతకు ఆశ చూసాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తోకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మా. ఎంత పొగరు వాడికి. అసలు మన సూర్యదేవుడు వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్ద. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు, తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తా. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద్ నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేళకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి.
టపాస్ చాహియే ముజే టపాస్ చాహియే. ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడుములా మెలికలు తిరిగిపోతున్నాయి. ఇదిగోండమ్మా సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2 పాండ్స్ 1 సన్సిల్క్ షాంపూలు 4 గ్రీన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 చాలు. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్నా డబ్బులు 150 చేసుకో. ఆగవయ్యా, లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వా. సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళి. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడిలో అయితే కొనం, వాసన చూసినైతే కొంటాం. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టల కళకళాడిపోతున్నాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం, కొందరు ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైప్స్ పగలరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి. ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా, నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్. ప్రమీల ఎందుకు ఏడుస్తూ పెడుతుంది? మేనేజరు ప్రమీలక్కని జుట్టు పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తాడు బావా.
ఎంత ధైర్యం వాడికి? అసలు ఏం జరిగిందే? అక్క ఆనంద్ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అంటే కొడతాడా? ఇవాళ వాడో మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి రుక్మిణి కనబట్రా కాల్చి పారేద్దాం యాదవని. మాలతి మీరంతా లోపలికి పోండమ్మా. సార్ పోస్ట్ కాసేపు ఉండు. సావు టెలిగ్రామ్ ఒకటి నీ చేతికిచ్చి పంపిస్తా. ఈ ఉత్తరం మీకు కాదు సార్, ఆనంద్ గారికి. ఆనంద్కా నేను ఇస్తాను వెళ్ళు. ఎవరు రాసి ఉంటారు? చూస్తున్నా కదా. ఏం రాసింది అందులో? ఈ ఆనంద్ గాడు సామాన్యుడు కాదు. ఇంతకీ ఏముంది అందులో? ఈ సంగతి ఇక్కడ కాదు, పెద్ద ఆవిడ దగ్గర చెప్తా, వాడి ఫ్యూచర్ తెలుస్తా. పదండి. ఊరుకో అమ్మా ఊరుకో, మా అమ్మ కదూ ఊరుకో. మావయ్యతో చెప్పి ఆడి ఉద్యోగం తీయించేద్దాం. ఉద్యోగం కాదు, వాడి ప్రాణాలు తీయించేయాలి. ఏ ఈ ఉత్తరం వాడి మేనమామ రాశాడు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిస్తే వాడిని కాదు వాడి శవాన్ని పంపిస్తాడు బయటికి. ఏం రాశాడు? విను. ప్రియమైన ఆనంద్కు నీ మేనమామ బలరామయ్య ఆశీర్వదించి వ్రాయినది. నీ ఉత్తరం అందింది. ఆ ఇంట్లో స్థానం సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆ ఆస్తి మీద సంపద మీద నువ్వే అధికారం చెలాయించాలి. సూర్యదేవరా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కు వరప్రసాద్ గారి బదులు నువ్వే ఎండి అయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఇట్లు నీ మేనమామ బలరామయ్య. ఎంత మోసం! తప్పకుండా ఏం జరిగింది? ఆ ఆనంద్ గారిని మీ నాన్న ఎవరు అని అడిగినందుకు మన ప్రమేలను కొట్టాడు బావగారు. ప్రమేల్ని కొట్టాడా? అది చాలా చిన్న విషయం తమ్ముడు. ఈ ఉత్తరం చదువు. వాడెక్కడ? మావయ్య నిన్ను రమ్మంటున్నారు. పిలిచారా సార్? దీనికి నీ సమాధానం ఏమిటి? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పరా. ఉద్యోగం కావాలని బ్రతిమాలితే జాలిపడి నా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? నీకు పెట్టిన తిండి కనీసం ఏ కుక్కకైనా పెట్టుంటే చచ్చేదాకా విశ్వాసంగా పడి ఉండే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పాలసముద్రం లాంటి నా కుటుంబంలో విషయం గలుపుదావనా? హిమాలయాలంతో ఎత్తున్న నా వంశగౌరవాన్ని నాశనం చేద్దావనా? చెప్పరా, ఎవరు నువ్వు? నా మేనకోడలు కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ నాన్నెవడు? నీకు అసలు నాన్న ఉన్నాడా? ఉంటే ఒక్కైనా లేకపోతే ఆపండి. నేను మాత్రం ఆ మాట అనకండి సార్. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. నీ తల్లి కులట. అవును, అలాంటి కులట కడుపులు పుట్టావు కాబట్టి ఆశ్రయం ఇచ్చిన నా ఆస్తిలో దోచుకునేంత నీచానికి దిగుతాను. ఇక ఇంట్లో నువ్వు క్షణం కూడా ఉండడానికి వెళ్ళలేదు. మళ్ళీ నీ మొహలాన్ని చూపించావో నీ ప్రాణం తీస్తాను. ఆగరా. ఏంటి అది? ఏం లేదు. ఏం తీసుకెళ్తావు? చూపిస్తా. అలా ఎందుకు చూపిస్తానండి?
ఆమెకు నీకు ఏమిటి సంబంధం? చెప్పు, విజయలక్ష్మి నీకేమవుతుంది? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. విజయలక్ష్మికి మీకు ఏమిటి సంబంధం? అసలు ఆ ఫోటోలో ఉన్నది విజయలక్ష్మి అని మీరు ఎలా చెప్పగలిగారు? ఆవిడ మీకు చుట్టమా, స్నేహితురాలా, తెలుసున్న ఆవిడ? మీరు సమాధానం చెప్పడం నాకు తెలుసు. అంత ధైర్యమే మీకుంటుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తాళి కట్టకుండానే తల్లించేసి పెద్దవాళ్ళకి వంశగౌరవానికి భయపడి ఒక ఆడదాని బతుక్కి అన్యాయం చేసి ఉండేవారు కాదు. నువ్వు విజయలక్ష్మి కొడుకుని. బాబు, ఆనంద్, చచ్చిపోయిందనుకున్న ప్రేమ 25 ఏళ్ల కొడుకుగా తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఉందా? నాకంటూ ఒక జీవితం ఉందని గుర్తు చేసిన నిన్ను చూస్తే సంతోషం తప్ప ఆశ్చర్యం ఎందుకయ్యా? నువ్వు అనుకున్నట్లు నేను మీ అమ్మని మోసం చేయలేదు. విజయలక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాం. ఒకరికొకరు ప్రాణంగా కలిసిపోయాం. ఈలోగా ఇంట్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిదిద్దుకుని పెళ్లి చేసుకుందామని నేను వచ్చేసరికి మీ అమ్మ కనిపించలేదు. ఏమైనా నా మూలంగానే మీ అమ్మకు అన్యాయం జరిగిందని గ్రహించి మళ్ళీ నా జీవితంలో పెళ్ళనే మాట తలపెట్టకుండా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నాను. అదే నిజమైనప్పుడు అందరి ముందు నన్ను మీ కొడుకులను ఒప్పుకోండి. మీ సూర్యదేవర వంశానికి నేనే అసలైన వారసుడినని మీ కుటుంబం ముందు చెప్పండి. మీరు ఒప్పుకోరని నాకు తెలుసా? ఎందుకంటే షష్టి పూర్తి చేసుకోబోతున్న ఈ వయసులో మీకో బిడ్డున్నాడని సంగతి లోకానికి తెలిస్తే మీరు తలెత్తుకు తిరగలేరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచిన మీ కుటుంబం ముందు మీరు పాతాళానికి జారిపోతారు. మీకు మీ కుటుంబం ముఖ్యం, మీ గౌరవం ముఖ్యం, మీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. ఇన్నాళ్ళు కేరాఫ్ లేని మనిషిలో తిరుగుతున్న నాకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ మీదని మీరే ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో వాళ్ళైతే నన్ను మోసగాడని కొట్టారో వాళ్ళందరి ముందు మీరే నా కన్నతండ్రిని ఒప్పుకోవాలి. లోకం చేత పతిగా పిలువబడ్డ మా అమ్మ పతివ్రత అని ఇదే లోకం గుర్తించాలి. మీ ఇంటి పేరే నా ఇంటి పేరే నలుగురి ముందు చెప్పాలి. సూర్యదేవర వంశానికి నేనే నిజమైన వారసునని మీరే ప్రకటించాలి. అంతవరకు నేను సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇంట్లో నుంచి అంగుళం కూడా కదలను. మా అన్నయ్య ఏదో అడుగుతా అన్నారుగా, అడగండి. గర్భగుడిలోకి గబ్బిలాన్ని రానిచ్చినట్టు ఆ ఆనందగాడిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చినట్టు అని సాంబశివరావు అని తెగ బాధపడిపోతున్నాడు బావగారు. నేను మా అమ్మ పోతేనే బాధపడలేదు. అయినా 7 తరాలుగా మా వాళ్ళకి ఏడవడం అంటేనే తెలీదు. బహుశా రాధాకృష్ణ ఏమైనా బాధపడ్డాడేమో. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా బావగారు దగ్గరికి వెళ్తున్నాం అంటే పరిగెత్తుకొచ్చాను తప్ప వీళ్ళు చెప్పే దాంట్లో నాకు ఏమాత్రం సంబంధం లేదు బావగారు. మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్తాను. ఈ ఇంటి ఆడపిల్లను కొట్టిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించడం మానేసి సంకనెందుకు ఎక్కించుకున్నారో మాకు సమాధానం కావాలి. వాడి మావ రాసిన ఉత్తరం చదివిన తర్వాత కూడా వాడిని బయటికి గంట కూడా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలి. ఈ మాటలు నా ఒక్కడివి కావు, మేజరు మైనరు అనే తేడా లేకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరివి. ఆగండి. వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. మా ప్రశ్నకి సమాధానం చెప్పాక మీరు ఇక్కడి నుంచి కదలాలి. ఎందుకండి తలదించుకుంటున్నారు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేక, సమాధానం చెప్పే ధైర్యం లేక, మీ ముందు మాట్లాడే అర్హత లేని వాళ్ళ చేత మాటలు పడే బదులు ఒక్క మాట నేను మీ కొడుకుని చెప్పొచ్చుగా. తల్లి వేరు లేని చెట్టన్నా, తండ్రి పేరు తెలియని కొడుకన్నా అందరికీ అలిసే సార్. ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆలోచించండి. మీ కొడుకుగా గుర్తింపడానికి నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను మీకే తెలుస్తుంది. అమ్మా ప్రమీల,
ఆగమ్మా ఆగు, నా మాట విను. పెద్దదాన్ని, నా మాట విను. నేను మామయ్యతో మాట్లాడతా. నేను ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి మావయ్య కూడా నన్ను కోపడలేదు. అలాంటిది ఎవడో ఊరు పేరు లేని వాడు వచ్చి నన్ను కొడితే ఇంకా నేను ఇంట్లో ఎందుకు ఉండాలి పెద్దమ్మా? ఉండక్కర్లేదు. సైదులు బాబు. ప్రమేల్ని స్టేషన్ దగ్గర దింపేసిరా. అలాగే బాబు. అన్నట్టు నువ్వు వెళ్ళేది రైలుకా బస్కా? లోపలికి. ఏ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావుగా? నా ఇల్లు నా ఇష్టం. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, ఉండాలనుకున్నప్పుడు ఉంటాను. అయినా నీలాంటి పనోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను కొడతావా? పనోడు పాలేరుడు అంటే పాతేస్తాను. మొన్న కొట్టకపోయినా కొట్టానని మీ మావయ్యతో చెప్పావు. అందుకే ఈ రోజు నిజంగా కొట్టా. వెళ్ళి నీ దిక్కులు జడ చెప్పుకో. ఏయ్, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళా. సైదులు నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యదేవర వరప్రసాద్ గారి దగ్గర నుండి పార్టీ పగ్గాలని మన యువ నాయకుడు ఆనంద్ గారు స్వీకరించారు. పదవిలోకి రాగానే ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయనతో తేడాలుస్తే తోలు తీస్తానని, చెమడాలు ఒడుస్తానని, పేగులు తోడేస్తానని ఆప్యాయంగా హెచ్చరించారు. ఈ వార్తలింతటితో సమాప్తం. సెలవు. ఏమండి? నేను తొందరపడను, నువ్వు కంగారు పడకు. తొందరపడమనే మా అక్క చెప్తోంది. రే, పెళ్లిగాని ఆడపిల్ల పెళ్ళైన మగాడు తొందరపడితే ఎందుకు పనికి రాకుండా పోతాం. నువ్వు పదవే. పదండి. పదండి పదండి. కార్లెయ్యి. రే సైదులు, సైదులు. ఏంటండి? ఎరా ఆ. రైల్వే స్టేషన్ లో లాగా గంట కొట్టిన గంట గాని కార్లు రావా? వాడెన్ని గంటలు కొట్టినా మీరెన్ని గంటలు వెయిట్ చేసినా కార్లు రావు. ఏ ఎందుకు రావు? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారులో వెళితే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని ఈ రోజు నుంచి అందరికీ కలిపి ఈ వ్యాన్ సెట్ చేశా. ఇక నుంచి మీరందరూ దీంట్లోనే వెళ్ళాలి. ఈ కుక్కల బండిలోనా? ఓయ్, ఆ మాట గట్టిగా అనుకో. విశ్వాసం లేని మీరు ఈ బండిలో ఎక్కుతున్నారని తెలిస్తే ఆ కుక్కలు మళ్ళీ ఈ బండిలోకి ఎక్కవు. వ్యాన్ కింద పడి చావ నేను చేస్తాను కానీ లోపల మాత్రం ఎక్కను. ఎక్కరా? ఏంట్రా మన్నేని పెట్టుకుని వేరే అంటున్నావు? ఎక్కువే. రా. ఏయ్, మీకు సపరేట్గా చెప్పాలా? అక్కడే రండి రండి. బావగారు, వీడు మా కార్లన్నీ షెడ్ లో పెట్టేసి మమ్మల్ని వ్యాన్ ఎక్కమంటున్నాడండి. అది కాదు సార్, అందరూ వెళ్ళేది ఒకే ఆఫీస్కి అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ ఇస్తే చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అందుకే అందరికీ కలిపి ఒకే వెహికల్ అరేంజ్ చేశాను. సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అన్నారు కదా సార్. ఎక్కడే రేయ్, రోజులు బాగున్నాయని రెచ్చిపోకు. ఏంటి బాబు? బాబేరా, మాకు టైం వస్తుంది. మూసుకొని కూర్చోండి. అలా డోర్ మూసుకొని కూర్చోమన్నానండి. ఎక్కడెక్కడెక్కడ వేస్ట్ అవసరం ఎక్కువని. కొందరు దింపేసి వచ్చాయి. కూరగాయలకు తీసుకెళ్ళాలి బండి. చూసావా అక్క, ఈ వేళ సేవ్ ఆయిల్ అన్నాడు. రేపు వంటంతా మొత్తం ఒకే స్టవ్ మీద చేయమంటాడో ఏమో. ఏం చేస్తామే, కలికాలం. పదండి లోపల. బావా పదా. అనంత్, సార్, మిమ్మల్ని జూనియర్ ఎండి గారు రమ్మంటున్నారు. జూనియర్ ఎండియా? వాడెవడు? ఆనంద్ గారండి. ఆనంద్ అంటే మా ఇంట్లో పనిచేసే. అవునండి, ఆనంద్ గారే. వారిని మా ఇంట్లో నెల జీతాన్ని పనిచేసేవాడు వాడు మాకు జూనియర్ ఎండియా? ఆ విషయం వారిని అడగండి. అన్నయ్య, ఆనంద్కి ఒళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. ఎవడికిరా ఒళ్ళు కొవ్వెక్కిందంటున్నావు? మన ప్రకాశ్ గారికి ఓహో. డైటింగ్ సేరే అదవ అంటే నెయ్యి ఎక్కువ తాగేస్తున్నాడు. గుండె బాగా బలిసిపోయింది. మరే నాకు తెలియకుండా నా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. అవును, పిలవగానే రాకుండా మీటింగ్ పెట్టారేంట్రా? ఏంట్రా, నన్ను చూసిన తర్వాత కూడా కూర్చుని కాళ్ళు ఊపుతావా? ఒక్క గుద్దు గుద్దారంటే అరగుద్దు వేస్ట్ అవుద్ది. లే. ఏంటా లుక్కు? నా మాటలు విని నన్ను పీకు పీకాలనిపిస్తుందా? హ, నా చొక్కా గుండి కూడా పీకలేరు. ఎరా, మీరు నా గుండి పీకుతారా? ఇక నుంచి మన మాటకే తలూపాలి. ఓకే? ఇవాళ నుంచి ప్రతిరోజు అకౌంట్స్ క్లియర్ చేసాక ఇంటికి వెళ్ళాలి. ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ రాసి డబ్బులు నొక్కేద్దామంటే కుదరదు. పిన్నీస్ కొన్నా సరే పర్టికులర్స్ కావాలి. అర్థమైందా? దాట్స్ గుడ్.
చూశావా లక్ష్మి మన అబ్బాయిని? వాడు నా కంపెనీకి జూనియర్ ఎండి అట. ఎవరు లెక్కలు సరిగ్గా చూపించకపోయినా డిస్మిస్ చేస్తాట. ఎక్కడికి పోతాయి నా పోలికలు? సూర్యదేవర వంశంలో పుట్టాడు కదా. వెలుగులో దీపం వెలిగించిన, చీకట్లో నిజం ఒప్పుకున్నా ఉపయోగం ఉండదు సార్. బావా, నిజం తెలియకుండా నీ గురించి అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు బావా. నిజమేంటో తెలియదు కాబట్టి నువ్వే మాట్లాడినా బాధపడక్కర్లేదు. కానీ అన్నీ తెలిసిన మనిషి, ఇంత జరగడానికి కారణమైన మనిషి ఏమీ తెలియనట్టు, ఏమీ పడినట్టు మాట్లాడుతున్నాడు. బాధపడకు బావా. ఏదో ఓ రోజు తప్పకుండా మావయ్య నువ్వు తన కొడుకువేనని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తారు. ఎప్పుడు నా మనవలు పుట్టే వయసు వచ్చాక? శోభన గదిలో పెళ్ళానికి షష్ఠి పూర్తి రోజు ఏ చీర కట్టుకోవాలో చెప్పాట నీలాంటి వాడు. ఇక్కడ కొడుకులకే దిక్కులేదు, అప్పుడే మనవల దాకా వెళ్ళిపోయావు. సర్లే గాని నేను వరప్రసాద్ గారి కొడుకునని మన ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఆ మాట ఆయన నోటితోనే వాళ్ళందరికీ చెప్పాలి. నేను కూడా ఆ ఇంట్లో మనిషినే, మరి నాకు తెలిసిపోయిందిగా. వాళ్ళు వేరు, నువ్వేరు. అదే ఆ వేరే ఏంటని. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఏయ్, నువ్వు సిగ్గుపడుతున్నావు. రేయ్ మొగుడా. ఏమన్నావు? రేయ్ మొగుడా అన్నాను. నీకెలా వినిపించింది? ఎలా వినిపించిందా? ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా? రేపు మా సాంబశివరావు మావయ్యని సాలే అంటాడు. ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవా అని కూడా అంటాడు. వాడికి గట్స్ ఉన్నాయి. ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తుంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిడతావేంటి? పెదబాబు ఒకడే ఏడిస్తే బాగోదని. అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడు ఏమీ అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయానికి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్యగారికి తలనొప్పిగా ఉందంట. కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట? వెళ్ళి అమృతాంజనం మర్దన చేయాలా? కరెక్ట్ గా చెప్పారు. ఆడికి మేము అమృతాంజనం రాయాలా? మీరు అందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురులో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి ప్రవీల గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏ నీ కొళ్ళు బలిసిందా? పెళ్లిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజనాలు జెండు బాంబులు రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఆయన రమ్మంటే నన్ను కొడతారేంటే? రమ్మంటే మాత్రం బ్రోకర్ వదిలేలాగా మమ్మల్ని రమ్మంటావా? అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నారు. ఆయన కనుక తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుల్లో మెతుకులా చేస్తారా? మా కారు లాక్కున్నాడు, మమ్మల్ని బచ్చాలన్నాడు. ఇంకేం చేస్తాడో చేసుకోమనే. ఏంట్రా కలపడా? ఇసుకలో రవ్వ కలుపుతున్నావా? రవ్వలో ఇసుక కలుపుతున్నావా? ఇసుక ఎక్కువ కలుపు. ఇలా అయితే జరిగినట్టే మన వ్యాపారం. రే మీరేంట్రా ఏమన్నా జీడిపప్పులో కలుపుతున్నాం అనుకున్నారా? మినువులో కలపాలరా? ఇదిగా చెన్నై చేయండి, చెన్నై. అలాగే మల్లయ్య గారు, ఆ సైజులో రా రా రా. ఏ మల్లయ్య గారు, మీ వాళ్ళందరికి కల్తీ గురించి ఏదో క్లాస్ ఇస్తున్నట్టున్నారు. కలియుగం ఉన్నంత కాలం ఈ కల్తీ ఉంటానే ఉంటది కానీ. ఈయనెవరో? ఆనంద్ గారని మన వరప్రసాద్ గారు కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదేంటి సైజులు నుంచోబెట్టి మాడతావు? రై అయ్యగారు కల్తీ లేని కాఫీ ఒకటి పెట్టరా. వదిలేండి. ఏంటి కమిషన్ మాట్లాడుకోవడానికి వచ్చారా? కాదు, ఇక నుంచి సరుకులు ఇవ్వట్లేదని చెప్పడానికి వచ్చారు. అదేంటి రాజకీయ పార్టీలు జెండాలు మార్చేసినట్టుగా సడన్ గా ఇలా ఫ్యామిలీ పాలసీలు మార్చేస్తే మేము ఆగిపోవాలి సార్. మీరు మా దగ్గర కొన్న సరుకుల్ని కల్తీ చేస్తున్నారని తెలిసింది. నేనా? కల్తీనా? అటు చూడండి.
10 కేజీల మినువులకి 1 కేజీ మట్టి కలుపుతాను. అదే మామూలు మట్టి కాదు, ఒండ్రు మట్టి, చర్మానికి మంచిది. తప్పుకో సైజులు. ఇది రాజమండ్రి డెల్టా నుంచి తెప్పించిన నంబర్ 1 ఇసుక, పంచదారలో కలుపుతాను. అది 5 కేజీలకి 1/2 కేజీ. అందుకే మన కల్తీ లేని కల్తీ అంటారు. అందుకే మన సరుకు సంగతి ఏం ఆలోచించారు? వరప్రసాద్ గారే మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు. వరప్రసాద్ గారితో వ్యాపారం గురించి మాట్లాడే అవకాశమా? హే కన్యకా పరమేశ్వరి, చూస్తుంటే నా కల్తీ బిజినెస్ కి కల్తీ లేని మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు? రేపొద్దునే వచ్చేయండి. ఇదిగోండి మల్లయ్య గారు, వచ్చేటప్పుడు 2 కలపని రెక్సోనా సబ్బుతో స్నానం చేసిరండి. అలాగే. ఓరిని అసాధ్యం గోలా. సారపప్పు అదేదో పప్పమ్మ, ఏం పప్పులే. ఎవరు కావాలి? వరప్రసాద్ గారిని కలవాలి. నీ దగ్గర 10 చిల్లర ఉందా? ఏ చిల్లర లేకపోతే ఆయన చూడటం కుదరదా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పబోయా. నా దగ్గర 2 5లు ఉన్నాయి. ఒక్క ఇచ్చాలే. ఏయ్, నా 10 ఏటి 5 ఇచ్చి 10 అడుగుతావుటి? ఒళ్ళేలా ఉందటి ఊడత మొక్క నువ్వు. పొద్దున్న ఊరినాయను, ఈ ఇంట్లో అందరూ నాకంటే కల్తీలాగే ఉన్నారు. ఎంటర్ అవగానే కమిషన్ కొట్టేసింది. అయిపోయి వీడు ఇక్కడికి వచ్చాడేంటి? హలో హలో, పనుంటూ మామూలు పిల్లొచ్చుగా నువ్వు రావడం దేనికి? ఇంక మీతో నా పని లేదు. ఇవాళ నుంచి వ్యాపారం అంతా వరప్రసాద్ గారితో. ఆయన కలవమని ఎవరు చెప్పింది నీకు? ఏమన్నా మల్లయ్య గారు రండి. సార్ నమస్కారం సార్. వరప్రసాద్ గారు రెడీ అయినా? అసలైన వరప్రసాద్ ఇక్కడున్నారయ్యా. ఎక్కడా? అసలైన వరప్రసాద్ ఎక్కడా? అసలైన వరప్రసాద్ గారు లోపల ఉన్నారా? రండి. అసలైన వరప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారయ్యా. అసలైన వరప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు. ఆగండి. ఎక్కడయ్యా? ఏమిటి గోల? మల్లయ్య గారు, ఆయనే వరప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నా పేరు మల్లయ్య. ఏం కావాలి? మీరు ఇచ్చే బిజినెస్ కావాలి, దాని మీద నాకు వచ్చే కమిషన్ కావాలి. బిజినెస్ ఏమిటి, కమిషన్ ఏమిటి? అదేంటండి, సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తానని పిలిచి బిజినెస్ ఏంటంటారేంటి? నేను నిన్ను పిలిచానా? ఎవరెత్తను? మల్లయ్యని కమిషన్ ఏజెంట్ సార్. ప్రతి నెల మన ఇంట్లోంచి వెళ్లే బియ్యం, పప్పులు, సబ్బులు, పౌడర్లు ఇతనే కొంటారు సార్. మన ఇంటి నుంచి పప్పులు, బియ్యము, సబ్బులు అన్నీ కొంటున్నాడా? ఎవరమ్ముతున్నారు? వీళ్ళే సార్. ప్రతి నెల మొదటి శనివారం రాత్రి ఈయన టెంపో మన ఇంటి వెనకాల ఉంటుంది సార్. ఆదివారం పొద్దున్నే సరుకు నా గోడంలో దిగుద్దండి. డబ్బు కోసం మీరు తినే అన్నం కూడా అమ్ముకునే స్థితికి దిగజారన్నమాట. మీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఛీ. తలకు అమృతాంజనం రాయటానికి అమ్మాయిని పంపించండి అంటే నన్ను చితకబాస్తారా? ఇప్పుడు అయ్యగారు కొట్టిన దెబ్బకు మీరు ఒళ్ళంతా ఆముదం రాసుకొని పడుకోండి. బాగా అయిందా?